గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా డాకు మహారాజ్ అనే టైటిల్తో రానుంది. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో చూపించబోతున్నారు. శ్రద్ధ శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ ఈ సినిమా కథానాయకులుగా నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తుండగా ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది డాకు మహారాజ్. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్స్లో భాగంగా దర్శక నిర్మాతలు ఇంటర్వ్యూస్లో డాకు మహారాజ్ విశేషాలను పంచుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి 2 సాంగ్స్ రిలీజ్ కాగా తాజాగా ఈ సినిమాలోని 3వ సాంగ్ రిలీజ్ డేటును ప్రకటించారు నిర్మాత నాగవంశీ. జనవరి 4వ తేదీన డల్లాస్లో జరగనున్న డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ 3వ లిరికల్ సాంగ్ను రిలీజ్ చేస్తారంట. ఈ పాట నందమూరి అభిమానులకు చాలా స్పెషల్గా ఉంటుందని, లిరిక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నానని, ఈ పాట చార్ట్ బస్టర్ అవుతుందని దర్శకుడు బాబీ ఇటీవల పలు ఇంటర్వ్యూస్లో తెలిపారు. ఈ సాంగులో బాలయ్య సరసన బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా అలరించనున్నారు. ఈ పాటతో షేక్ 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 ఆడిస్తానంటూ తమన్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. మేకర్స్ సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారైతే ఈ చిత్రంలో ప్రముఖ బ్యూటీ ఊర్వశి రౌటేలా కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈమె ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఈ పాట ఫస్ట్ లుక్ని విడుదల చేశారు మేకర్స్. అమెరికాలో జనవరి 4న, ఇండియాలో జనవరి 5న డాకు మహారాజు సినిమాలోని 3వ పాటను విడుదల చేయనున్నాం. ఇక దబిడి దిబిడే అంటూ చిత్ర బృందం సోషల్ మీడియాలో పేర్కొన్నారు. బాలయ్యతో సినిమా అనుకోగానే ముందుగా స్టోరీ వరల్డ్ గురించే ఎక్కువగా ఆలోచించానన్నారు. సినిమాలో కొత్త ప్రపంచాన్ని చూస్తారని, ప్రేక్షకులను ఖచ్చితంగా కొత్త అనుభూతిని ఇస్తుందని బాబీ చెప్పుకొచ్చారు. దర్శకుడు బాబీ ఇంతకు ముందెన్నడూ చూడని బాలకృష్ణను చూపిస్తానని హామీ ఇస్తూ సినిమా గురించి ఈ విషయాలను పంచుకున్నారు. డూప్లికేట్లు లేకుండా ఛాలెంజింగ్ సీన్స్ను ప్రదర్శించడం, బాలయ్య యొక్క తిరుగులేని శక్తిని మీరు చూస్తారని ఆయన వెల్లడించారు. బాబీ డియోల్ తన పాత్రకు 100% న్యాయం చేస్తూ తారాగణంలో చేరాడు. చిత్ర బృందంలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌటేలా, చాందిని చౌదరి, రవికిషన్ మరియు ఇతరులున్నారు. డాకు మహారాజ్ గేమ్ చేంజర్తో పోటీ పడడం లేదని, అయితే సంక్రాంతి విడుదల మధ్య ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుందని బాబీ నొక్కి చెప్పాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తమన్ మరియు నిర్మాతలు సూర్యదేవర, నాగవంశీ మరియు సాయి సౌజన్య ఈ చిత్రానికి అదిరిపోయే రేంజ్లో ప్రచారాన్ని మొదలుపెట్టారు. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.